హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో అలియా కట్ డ్రెస్ని ఏ విధంగా కట్ చేశానో చూపిస్తున్నాను. ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. ఇది కొంచెం పన్నా ఎక్కువ ఉంది. ఇది రమ్మ కట్ పీసెస్లో ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట. సో దీని పొడవును చూసుకొని మన పొడవుకు సరిపడా ఫుల్ లెంత్ చూసుకొని ఒక 15 ఇంచెస్ పైన బాడీకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. 15 ఇంచెస్ ఉండేటట్టు మొత్తము వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం క్లాత్ 15 ఇంచెస్ ఈ మూల నుంచి ఆ మూల వరకు స్కేల్తో గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది పైన బాడీకి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎగుడు దిగుడు ఉంటే కింద ఇలాగా ఎక్సెస్ క్లాత్ ఏమన్నా ఉంటే సమానంగా కట్ చేసుకొని నేను టేప్ కొలతలతో పెడుతున్నానండి. షోల్డర్ 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ విడ్త్ 2.5 పెట్టాను అనమాట. ఇక్కడ 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని చెస్ట్ లూజు మీకున్న చెస్ట్ని బట్టి 4 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 9.5 ఇంచెస్ పెట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని 3 డాట్స్ కలిసే విధంగా ఆర్మ్ హోల్ గీసుకోవాలన్నమాట. ఇంతేనండి. ఇప్పుడు నెక్ అనమాట. నెక్ నేను వీ నెక్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు అలియా కట్కి వీ నెక్కే పెడతారు. ఇప్పుడు 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్, 4 ఇంచెస్ బ్యాక్ నెక్ ఇలా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఈ విధంగా వీ నెక్ కింద డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి పలక అనమాట. ఇప్పుడు పైన ఎంతైతే లూజ్ పెట్టామో కింద కూడా అంతే లూజ్ పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు స్కేల్ అంతా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తము దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ విడివిడిగా తీసుకోవాలి కదా. సో బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం హైలైట్ చేసుకొని బ్యాక్ నెక్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇది స్క్వేర్ నెక్కే కదండి, సో అందుకని స్క్వేర్ నెక్ కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి ఈ బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఆర్మ్ హోలు ఇవన్నీ లోతు తీసుకొని ఆర్మ్ హోల్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు మార్క్ చేసుకొని దీని ప్రకారం ఇలా గీసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అలియా కట్ కదండి, 4.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ చివరికి గీసుకొని కట్ చేసుకోవాలి. దానికన్నా ముందర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా 4.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. పైన టాప్కి ఎప్పుడు కూడాను ఫ్రాక్ కానీ డ్రెస్కి కానీ ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. అలానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ కావాలి కాబట్టి సేమ్ ఉండాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్కి కూడా ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి ఇలాగా క్రాస్గా గీసేసి ఇలా కట్ చేసేసేయాలన్నమాట. ఇంతేనండి. ఇదే ఈ డ్రెస్ మోడల్. ఇప్పుడు బాడీ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇలా ఆర్మ్ హోల్, నెక్ మొత్తం కట్ చేసాక హ్యాండ్స్ కట్ చేయాలి. ఇది బాడీ పైన బాడీ ఫుల్ లుక్ అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తాం. ఈ హ్యాండ్స్ బాడీ కట్ చేయగా పక్కన మిగిలింది కదా, ఆ పార్ట్నే నేను ఇటువైపు తిప్పేసేసి దీంట్లో ఓన్లీ హ్యాండ్ కటింగ్ మాత్రమే చేసి ఇక్కడ ఈ పఫ్ లాగా ఉంచేస్తాను అనమాట. బొట్టు చేతులు పెట్టేస్తాను, ఇంకేం కట్ చేయట్లేదు. పొడవు కానీ ఇది కానీ కింద మడుస్తాం కదా, సో ఆ క్లాత్ ఉంచేస్తున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ ఉంది. సో 1 ఇంచ్ పైకి మార్చిన 9.5 ఇంచెస్ అలా వెళ్తుందండి పైన ఖర్చులోకి వెళ్ళిన. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 8.5 ఇంచెస్ ఇలా ఉండేటట్టు మార్క్ చేసుకొని నేను ఇలాగా హ్యాండ్ కట్ చేసేస్తాను అనమాట. మీకు కట్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. డ్రెస్ హ్యాండే కదా, ఇది పఫ్ స్లీవ్స్, సో ఎక్కువ క్లాత్ ఉన్నా ఏం పర్వాలేదు.
ఈ కింద వైపున కూడా హ్యాండ్ రౌండ్కి కొంచెం ఎక్కువ ఉంచి కట్ చేస్తున్నాను. ఎక్కువ అయితే పర్వాలేదు కానీ తక్కువ అయితే మళ్ళీ అక్కడికక్కడ యాడ్ చేయలేను కదా, సో అందుకని నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఈ 4 పొరలు అండి, 2 పొరలు కాదు. అందుకని ఇక్కడ నేను ఎక్కువ క్లాత్ ఉన్న అటాచ్ చేయాలి కాబట్టి అది కూడా కౌంట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాతే కట్ చేస్తున్నాను అనమాట. అంటే క్లాత్ని బట్టి నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ జాయింట్ పడుతుంది, 2 హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది మిడిల్లో. ఇది ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్గా బాక్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాయింట్ చేసిన పెద్దగా అనిపించదు. ఇక్కడ 4 ఇంచెస్ వెడల్పు ఉంది పఫ్కి, 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ పొడవు ఉందన్నమాట. సో సరిపోతుంది. ఇప్పుడు కింద పైన బాడీ అయిపోయింది కదా, ఇప్పుడు కింద ఫ్రాక్ కింద ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 5 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఉండాలి, బ్యాక్ పార్ట్కి తక్కువ ఉండాలన్నమాట ఈ ఫ్రాక్ అనేది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఒక 5 ఇంచెస్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా దీన్ని కట్ చేయాలి. మనం ఫ్రంట్ పార్ట్ అక్కడ పైకి వీ షేప్ లాగా కట్ చేసాం కదా, సో ఇది 5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి కిందకి డౌన్ మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇదండి కటింగ్. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి పార్ట్ 2 కింద. మీకు కనుక ఇది అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.